నమస్తే గైస్, ఈరోజు నాకు ఒక పెద్ద బొక్కబడి ఉంటుంది. జస్ట్ మిస్. ఈ రోజు ప్రాక్టీస్ హాలిడే తీసుకొని ఇంట్లోనే ఉన్నా. సరే మన జీవరాశులన్నింటినీ ఒకసారి చెక్ చేద్దామని వెళ్తే మన స్పైడీ గాడికి అపోజిషన్ పార్టీ అయిన చీమలు పక్కన తిరుగుతా ఉన్నాయి. దాన్ని చూసి నాకు ఒక సెకండ్ మైండ్ బంద్ చేయలేదు. ఎందుకంటే ఒకసారి చీమలు అటాక్ చేశాయంటే మన స్పైడీ గాడిని తినేస్తాయి. దాని తర్వాత మన స్పైడీ గాడికి దండం పెట్టడం తప్ప ఇంకేం చేయలేదు. కానీ ఈ సీన్ చూసిన తర్వాత అసలు నిజంగా అక్కడ ఏం జరుగుతుందని అర్థమైంది. చీమల రాజ్యానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చానికి ఇన్ఫార్మర్ చీమ ఒకటి వచ్చింది. కానీ మన జూనియర్ స్పైడీ గాడు దాన్ని అక్కడే బ్లాక్ చేసి ర్యాగింగ్ చేస్తాడు. లెక్కకి చీమ పైన మాత్రమే రివెంజ్ తీసుకోండాలి. కానీ నేను ఇద్దరిని కొట్టి బయట తరిమేనాను. ఇక దాన్ని నా తెలివితేటలన్నీ వాడి సేఫ్టీ చేసా. దో ఈ పని కంప్లీట్ అయిన వెంటనే మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ ఎంట్రీ. ఏరా అని పోయి తొంగి చూస్తే బండ్లో వచ్చేటప్పుడు ఏదో జరిగింది. ఆయన మాటల్లో ఆయనే చెప్తాడు, వినండి. అమ్మాయిలు ఇక సరే అని చెప్పేసి ఒక వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను. ఇంకేముంది, మళ్ళీ డిస్టర్బెన్స్ స్టార్ట్. లాస్ట్ 2 రోజుల్లో మనోడు ఇంకో కొత్త విషయం నేర్చుకున్నాడు. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళ కిటికీ కాడ కూర్చొని అక్కడ నుంచి అంటే బయటికి జుట్టు ఇక వాడిని బట్టి భుజం పైన వేసుకొని క్లైమేట్ ని చూస్తే సూపర్ గా ఉంది. ఇక అక్కడే ఉన్నాము, టైమే తెలియలేదు, సాయంత్రం అయిపోయింది. ఇక చాలా మంది ఈ బర్డ్ పేరు ఏమని అడుగుతానే ఉన్నారు. దీని పేరు వచ్చి సకా. ఇదేం పేరు రాయి అని చాలా మంది అడిగారు. పేరు మీనింగ్ బాగుంది గైస్, అందుకే నేను కూడా కాంప్రమైజ్ అయిపోయా. ఇక అట్లే మన ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్ మామ ఎంట్రీ. ఇక ఆయనకి మన జూ పార్క్ మొత్తం చూపించేసి ఈ రోజు డే ఎండ్ చేశాను. ఈ రోజు కింతే గైస్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.